లే అన్నయ్య. అందరూ ఇక్కడున్నారేంటి? అన్నయ్య ఏమైంది? అయ్యో దేవుడా, ఎందుకు ఏడుస్తున్నావు? రండన్నయ్య, మన అందరం మన ఇంటికి వెళదాం. అన్నయ్య, అన్నయ్య మీరు కూడా ఏడుస్తున్నారా? పోటీలో గెలుపోటములు సహజం తమ్ముడు. చిరప్పచేయాల గురించి కాదు చెల్లెమ్మ ఈ దుఃఖం. ఆ వీర గజపతి రాజు భార్య దమయంతి మమ్మల్ని చూసి చంపట్లు కొడుతూ హేళనగా నవ్వింది. ఆ అవమానాన్ని మేం భరించలేకపోతున్నాం. అయ్యో ఏంటి దారుణం! ఏడవకు అన్నయ్య. ఇకపై మమ్మల్ని ఎప్పుడు చూసినా తనకి ఎగతాళిగానే ఉంటుంది కదా. తన్ని తలుచుకుంటే నీ జీవితం గురించి కూడా ఆలోచించి ఇక్కడికి వచ్చేసాం. పోటీలో తను చప్పట్లు కొట్టి హేళనగా నవ్వుతూ ఉంటే ఆ సమయంలో నాకొచ్చిన కోపాన్ని వేరే దారి లేక అణుచుకున్నాను. అసలు వీళ్ళందరినీ ఆ పోటీలో ఎందుకు పాల్గొనేలా చేశావన్నయ్యా? చెప్పన్నయ్యా. నేను పోటీ వద్దనే చెప్పానమ్మా, కానీ జమీందారు గారు వినలేదు. నా తమ్ముళ్ళు అవమాన భారం మోస్తుంటే నేను మాత్రం సంతోషంగా ఉండగలనా? అయినా దీని గురించి ఇప్పుడు చింతించటం అప్రస్తుతం. ఆ చిన్నయ్య గారిని తన తర్వాత జమీందారుగా పట్టాభిషిక్తుని చేయడానికి పెద్దయ్య గారు నిర్ణయించారట. ఈరోజు ఉదయమే నాకీ విషయం తెలిసింది. నీకంటూ ఆస్తులు చిల్లిగవ్వ కూడా రాయలేదు. రేపు చిన్నయ్య జమీందారయ్యాక పెద్దయ్య గారు కన్ను మూస్తే నీ పరిస్థితి ఏంటో ఆలోచించు. తలుచుకుంటేనే నా గుండె కుమిలిపోతోంది. ఒక సేవకుడు చెల్లివనే కదా నీకీ గతి పట్టింది. పెద్దయ్య గారికి మాత్రమే బానిసలమనుకునే లోపు ఇప్పుడే చిన్నయ్య కూడా మన్నెత్తెనకటానికి సిద్ధమయ్యాడు. మనం బ్రతికినంతకాలం వాళ్ల దయాదాక్షిణ్యాల మీద బ్రతకాలా? అదే గనక జరిగితే వాడి భార్య మనల్ని కనీసం మనుషుల్లా అయినా చూస్తుందా? మన బ్రతుకులు మళ్లీ మొదటికొచ్చే ప్రమాదం ఉంది. మనకి ఇంకా ఎన్నేళ్లు ఈ బానిస బ్రతుకు? ఇప్పుడు మనం ఏం చేద్దామో చెప్పన్నయ్యా. నిన్ను జమీందారు భార్యను చేసిన నాకు నిన్నే జమీందారుని చేయడం పెద్ద కష్టమా తల్లి? ఏం చేస్తున్నావు? దీని పర్యవసానం ఏంటో నీకు తెలీదా? పర్యవసనాలు తెలియకుండా ఇలా చేస్తానా చిన్నయ్య గారు? అన్నీ తెలిసే జమీందారు గారిని హతమార్చాను. మీ తండ్రిని మాత్రమే కాదు, మీ అమ్మని కూడా చంపేశాను. ఏం చెయ్యగలవురా? అసలు శిక్షణ లేని మా తమ్ముళ్లపై ప్రతాపం చూపించిన నువ్వు ఓ వీరుడివా? నా తమ్ముళ్ళు తన్నులు తింటుంటే నువ్వు హేళన చేస్తావా? ఎక్కడి నుంచి వచ్చింది నీకింత పొగరు, గర్వం, అహంకారం? వాళ్ల మనసు నొచ్చుకుంటుందేమోనని కూడా ఆలోచన లేని స్థితికి నీకు తల పొగరెక్కి. నువ్వు అపార్థం చేసుకున్నావు రామలింగం. ఉత్సాహపరచడానికి నేను చప్పట్లు చర్చానే తప్ప వీరిని అవమానించే ఉద్దేశం నాకు లేదు. నోరు ముయ్యవే వేషాల మారి. ఆటని ఆపద దాకా తీసుకొచ్చి ఏమి తెలియనట్టు నటిస్తున్నావా? దాంతో ఇంకా మాటలేంటమ్మా, ఇట్రా. నిన్నింకా ప్రాణాలతో ఎందుకు వచ్చానో తెలుసా? నీకు విధించే శిక్షను చూసి ఇది జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఆడవాలి. నేను చేసిన తప్పుకి ఆయన ఎందుకు దండిస్తున్నారు? ఎవరక్కడ? వీడి నోరు కట్టేయండి. ఏం చేస్తున్నారు?
ఎదుటి వారు బాధపడుతుంటే దాన్ని చూసి ఇది చప్పట్లు కొట్టి ఆనందిస్తుంది కదా. తమ్ముళ్ళు కానివ్వండి. నేను ఉత్సాహపరచడానికి చప్పట్లు చర్చినందుకు వాళ్ళు విధించిన శిక్షను తలుచుకుంటేనే ఏర్పాటు చేసిన పాతాళ చెరసాల. ఇచ్చట నుండి బయటపడటం అసాధ్యం. అందుకనే వీళ్ళని ఇచ్చట బంధించుంచారు. రండి దొర. నువ్వు చాలా తెలివైన దానివి. నీ దగ్గర నాకు అదే నచ్చింది.